సో సోదరుల విభాగానికి మరొక్కసారి శుభోదయం అండి స్టేషన్ నుంచి. సో మీరైతే ఇప్పుడైతే చూసుకోవచ్చండి, మనమైతే ఇప్పుడు విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. అది కూడా కొంచెం డిఫరెంట్గా అనమాట. ఇప్పుడు ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి అయితే ఓపెన్ చేసామండి. ఇప్పుడైతే పూర్తిగా నిర్మాణ దశలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ నెంబర్ 8 సైడ్ వెనకాల అంతా చాలా పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. 14 ప్లాట్ఫామ్స్కి అయితే విశాఖపట్నం స్టేషన్ అయితే అప్గ్రేడ్ అయితే చేయబోతున్నారు. సో మ్యాసివ్ టేక్ ఓవర్ అండ్ మ్యాసివ్ కన్స్ట్రక్షన్ అయితే జరగబోతోంది. సో కొత్తగా పార్కింగ్లో బీభత్సంగా బళ్ళు అయితే ఉన్నాయి, బట్ ఏంది పూర్తిగా ఏది రూపు దాల్చుకోలేదు. సో మరి కొంతసేపట్లో అయితే రూపు అయితే దాల్చుకోబోతుంది అనమాట. సో మనమైతే ఈరోజు ఎక్కడి నుంచి అయితే ఒక ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నామండి. సో అది నేను కూడా ఎక్కి చూసి చేసి చాలా కాలం అయినటువంటి ఒక జానరా ట్రైన్ అనమాట. అదే నన్ను కూడా చాలామంది అడిగారు, అది కూడా నేను కూడా సరే చేసేద్దాం కదా, పని ఎలాగో సింహాద్రి చేసాం, ఇంక రిటర్న్ వెళ్తే దానికి వెళ్ళిపోదాం కదా అని చెప్పి డిసైడ్ అయిపోయి ఈ ట్రైన్ అయితే చేద్దాం. మనమైతే ఈరోజు 22-875 విశాఖపట్నం నుంచి గుంటూరు మధ్య నడిచేటువంటి ఉదయ్ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో అయితే మనమైతే జర్నీ చేయబోతున్నాం ఈరోజు. సో ఒక మంచి ట్రైనేనండి. నేను రన్ విషయంలో నాకు ఎప్పుడు ఎవరి దగ్గర నుంచి చెడ్డగా నేనేం వినలేదు, బాగానే కొడతాడు. సో కాకపోతే ఏంటంటే మన ఏరియాస్లో డబల్ డెక్కర్స్కి 110 మాత్రమే ఉంటుంది. సౌత్ ఇండియాస్లో ఏ డబల్ డెక్కర్ 110 కొట్టాలి. సో 110లోనే వెళ్తాడు. సో కాబట్టి నాయనైతే ఆడుతూ పాడుతూ ఒక అలుపు తెలియకుండా మంచిగా వెళ్ళిపోయి ఒక చాలా క్లాసిక్ స్మూత్ వ్లాగ్ అయితే పెద్ద తడావిడి లేకుండా అంత ఎలివేషన్ ఇచ్చేసేంత తోపు రన్ను ఉండదు, అలా అని చెప్పి తిట్టుకునేంత బ్యాడ్ రన్ను ఉండదు. ఎలా చూసుకున్నా బెటర్ దాన్ సింహాద్రి ఉంటుంది. సో కాబట్టి ఆ విధంగా అయితే ఈ వ్లాగ్ అయితే ఈరోజు మనం ఉదయ్ ఎక్స్ప్రెస్ అయితే చేయబోతాం. ఇక డబల్ డెక్కర్ కదా, ఇప్పుడు అక్కడ డబల్ డెక్కర్ ఒకటి చేశాను చెన్నై బెంగళూరు మధ్య, మళ్ళీ ఇదే ఇంక చేయటం. సో వ్లాగ్ లాగా సో ఉదయ్ అయితే చేసేసుకుందాం. సో అలా మెల్లగా లోపలికి వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 8 నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుదాం. లోపలికి ఎంటర్ అయ్యి 6లో ఉన్నట్టుంది బండి. సో మెల్లగా చూసుకొని లోకో అవన్నీ చూసుకొని మెల్లగా ఇంకా ఆరామ్సే అలా కొట్టుకుంటూ వెళ్దాం పదండి. సో ఇదండి ప్లాట్ఫామ్ 8 సైడ్ నుంచి అయితే లోపలికి అయితే వస్తున్నా. గేట్ నెంబర్ 4 నుంచి అటు పక్క ఇంకా 2-3 ఉన్నాయి, బట్ ఇటు నుంచి అయితే లోపలికి వెళ్దాం కదా అని చెప్పి వస్తున్నాను. సో లోపలికి ఇక్కడ కూడా జనరల్ టికెట్స్ ఇచ్చేవి అవి ఇవి లోపల ఉన్నాయి, చూపిస్తాను. సో ఇలా లోపలికి ఎంటర్ అవుతూ ఇక్కడ జనరల్ టికెట్ కౌంటరు, ఇక్కడ లగేజ్ స్కానింగ్ అయితే ఉందండి, చేయించుకొని లోపలికి వెళ్ళిపోదాం. సో ఇలా చూసుకుంటే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8కి అయితే వచ్చాం. లోపలికి 6కి అయితే వెళ్ళాలి. మన ఉదయ్ అయితే 6లో ఉంది, కనబడుతున్నాడు ఇక్కడ నుంచి, ఆ మూల ఉన్నాడు. సో 6కి వెళ్ళిపోదాం పదండి. సో మన ట్రైన్ డిపార్చర్ వచ్చేసి అంటే 5:20కి. సో టైం వచ్చేసి 4:55 అయితే అయింది, ఇంక 25 నిమిషాలు అయితే ఉంది మన డిపార్చర్కి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చాం. ఎక్కి ఒకసారి లగేజ్ పెట్టేసి, క్లాసులు గీసులు ఏమి ఉండవండి ఈ ట్రైన్లో. ఉండేది డబల్ డెక్కర్కి చెందిన కోచ్లు ఒక 7 ఉంటాయి, ఒక DL1 లాస్ట్లో ఒకటి ఉంటుంది అనమాట. సో మన ఏంటంటే C6 వచ్చినట్టుంది. C6 అప్పర్ డెక్ ఏదో వేసాడు. సో ట్రైన్ చాలా చిన్నదవడం మూలంగా ప్లాట్ఫామ్లో కొంచెం ప్లేస్ మాత్రమే ఇది ఆక్యుపై చేస్తుంది, అంటే కొంచెం ముందుకు ఉంటుంది అనమాట. సో ఎక్కేవాళ్ళు ఎవరైనా ముందుకే వెళ్ళి ఎక్కాలి, అది అందరికీ చెప్తారు. ఉదయ్ ఎక్స్ప్రెస్కి అన్నీ చిన్నది కావడంతో ముందే ఉంటాయి, ముందుకెళ్ళి ఎక్కండి అని చెప్తానే ఉంటారు. సో అది మనమైతే 6కి వచ్చాం. మన కోచ్ దగ్గరికి వెళ్ళి లోకో అవన్నీ చూసి ట్రైన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో మనమైతే మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. C6 మన కోచ్. సో ముందుంది C6, సీట్ నెంబర్ 106 అప్పర్ డెక్ అని చూపిస్తున్నాడు. సో ఎక్కాక ఒకసారి చూద్దాం 106 ఎక్కడ ఉందో. సో 120 అంట, అటుపక్క వెళ్ళి ఎక్కాలి, చూద్దాం. సో ఇలా మీరు లోపలికి ఎక్కేయంగానే ఈ స్టార్టింగ్ ఎంట్రీలో కొన్ని సీట్లు ఉంటాయండి. ఏ డెక్కకి సంబంధం లేకుండా మిడిల్ డెక్ అనమాట ఇది. ఇదేమో లోయరు, ఇదేమో అప్పరు. మనకు పైన 106 అయితే వేసాడు. సో విండో సీట్ అని చెప్పాడు చూపిస్తున్నాడు, కానీ ఇదండి 106 విండో సీట్ అయితే వేసాడు. అమ్మ వాళ్ళ 106 లగేజ్ పెట్టేసి బయటికి వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం. సో లోకో దగ్గరికి వెళ్తూ వెళ్తూ మనం ట్రైన్ హిస్టరీ గురించి కూడా కొంచెం తెలుసుకుందామండి. సో మనోడి ఇనాగ్రేషన్ వచ్చేసి సెప్టెంబర్ 26, 2019లో అయితే వేసారు బండిని. సో 2019 అంటే మీరు మరీ పాత బండి ఏమనుకోకండి, కొంచెం చాలా కుర్ర బండి. సో 7 ఏళ్ళు అవుతుంది బండి పడి. సో మెల్లమెల్లగా వెళ్తురు కూడా వస్తుంది, 5:20 అవుతుంది కదా టైము దగ్గర. సో బండి వేసి దగ్గర చెప్పాను కదా 2019 అంటే 7 ఏళ్ళు అయితే అవుతుంది. బండి వేసి సెప్టెంబర్ వస్తే ఇప్పుడు 7 ఏళ్ళు కంప్లీట్ అయితే అయిపోద్ది అనమాట. సో 8మే మనోడిని విశాఖపట్నం విజయవాడ సూపర్ ఫాస్ట్ ఇంటర్సిటీ డబల్ డెక్కర్కి అయితే వేశారు. తర్వాత మెల్లగా గుంటూరుకి అయితే పొడిగించారు. కానీ స్టార్టింగ్లో 7 బీభత్సంగా క్యాన్సిల్ అయ్యేవాడండి. అసలు ఎటు సంబంధం లేకుండా దేన్ని పడితే ఎలా పడితే అలా క్యాన్సిల్ చేసేవాడండి. అసలు సంవత్సరంలో సగం రోజులు రన్ అవ్వకుండా ఉన్న రోజులు కూడా చాలా ఉన్నాయి వీడు. సో అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ రన్ పరంగా చూసుకుంటే మంచి బండి రండి. మొత్తం 381 కిలోమీటర్లని
7:30 గంటల్లో క్లియర్ చేస్తాడు. ఒక 52 యావరేజ్తో 51-52 యావరేజ్తో క్లియర్ చేస్తాడు. సో మంచి ఇదే సూపర్ ఫాస్ట్ కేటగిరీలోకి వెళ్తాడు. ఉదయం ఎలాగో 110 కాబట్టి మనకి ఎండ్ టు ఎండ్ 110 స్పీడ్ అయితే ఉంటుంది. సో మన లోక దగ్గర ఇదే పెద్ద చెప్పడానికి కూడా ఏమి ఉండదు, చిన్న బండి. ఉదయం ఒక జాన్రా, ఒక ఎక్స్పీరియన్స్ అంతే, జస్ట్ ఒక ఇది గురించి లోకో ఒకసారి చూసేసి వద్దాం అన్నట్టు. మాటల్లో మాట అండి, ఉదయ్ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అంటే ఎస్సీఆర్ ఉన్నప్పుడు అండి, ఇప్పుడు ఎస్కార్ వచ్చేసింది, నార్మలైజ్ అయిపోయింది. కానీ ఎస్సీఆర్లో ఉన్నప్పుడు విఎస్కేపీ పీసంలో చూడాలంటే ఇది ఒకటే లోగో, గుంటూరు వెళ్ళి మళ్ళీ వెనక్కదే వస్తుంది అనమాట, కొత్త లోకో ఏమేయడు. సో విఎస్కేపీ పీసంలో చూడాలంటే దీంతోనే చూడాలని ఒక మాట ఉండేది. ఈరోజు కూడా మ్యాక్సిమం అదే వస్తుందేమో చూద్దాం. ఇదండి మన ట్రైన్ బోర్డు ఉదయ్ ఎక్స్ప్రెస్ది. సో గుంటూరు ఉదయ్ ఎక్స్ప్రెస్ లోకో అయితే చూద్దాం. ఇది ఇగోండి. ఇంకా ఈస్ట్ కోస్ట్ రైల్వే అయితే తీలా అలాగే ఉంది. సో 39301 విశాఖపట్నం ఎలక్ట్రిక్ లోకో షెడ్కి సంబంధించిన WAP7 అనమాట. సో ప్లాట్ఫామ్ 6 ఇక్కడ ఉంది. సో మీరు చూడొచ్చు. వెళ్ళిపోదాం పదండి, మనం లోకో చూసాం కదా. సో చూసారు కదండి, 39301 విశాఖపట్నం WAP7 యాజ్ ది ఎక్స్పెక్టెడ్. సో అప్పటి నుంచి ఇప్పటికీ చాలా రేర్గా వస్తాయండి విశాఖపట్నం P7 ఇటు పక్క. మ్యాక్సిమం అలా కూడా విజయవాడ, రోయాపురం ఏ రోడ్లు ఏమైనా రావచ్చు, కానీ విశాఖపట్నం చాలా రేర్గా కనిపించేది అనమాట. పక్కనే ఉన్నా సరే రేరు. సో కాబట్టి అది అనమాట పరిస్థితి. సో మనమైతే కోచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చాలా నీరసంగా ఉంది, సింహాద్రి పెట్టిన దెబ్బ లాంటి దెబ్బ. సరే వెళ్ళిపోయి ఇంకా కోచ్ దగ్గరికి వెళ్తూ డిపార్చర్ కోసం పెట్టి మ్యాక్సిమం అంటే డిపార్చర్ ఇచ్చేస్తారండి. 5:20 అంటే 5:20కి డిపార్చర్ ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. సో అప్పర్ డెక్ మంది నాన్ ట్రాక్ సైడ్ అయ్యి వచ్చింది. అలాగో మనం కూర్చొని సావం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం లేదు. సో మెల్లమెల్లగా లైట్ వస్తుంది. ఎండ్ టు ఎండ్ లాగే ప్లాన్ చేశాను, చిరాకు వస్తే విజయవాడలో దిగిపోతా. సో చూద్దాం, అంటే మరీ అంత చిరాకు వచ్చేంత రన్ ఉండదులేండి. మ్యాక్సిమం బాగానే కొడతాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అంటే 5:20 అంటే 5:20కి తీస్తాడండి. ఆన్ టైం డిపార్చర్ ఇచ్చాడు పర్ఫెక్ట్గా. సో పాస్ మార్కులు అయితే ఇచ్చి మనోడికి ఆన్ టైం డిపార్చర్కి. సో మీరైతే చూడొచ్చండి, లోకో ఇంకా అటాచ్ చేయకుండా జన్మభూమి ఎక్స్ప్రెస్ రేక్ అయితే ఉంది పక్కన. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి. సో మనోడు కోచ్లు తక్కువ ఉండడం మూలంగా జమ్మని అందుకుంటుంది యాక్సలరేషన్ కూడా. సో మనం విశాఖపట్నం PF6 నుంచి డిపార్ట్ అయిపోతున్నాం. లోపలికి ఏదో బండి అరైవ్ అవుతోంది. సో జసీది SMVT అండి బండి అటుపక్క. అదొక సైకో బండి. సో మనోడైతే లైన్ జాయిన్ అవుతున్నాడు. ఆ పక్క నుంచి ఏమో బండి అరైవ్ అవుతుంది. సో విశాఖపట్నానికే వన్నె తెచ్చే అందం పెంచే ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భారతదేశంలో అత్యంత పెద్ద మరియు అత్యంత అందమైనటువంటి ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్స్లో విశాఖపట్నం జంక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. కరెక్ట్గా కొండ కింద వ్యూ తోటి చాలా బాగుంటుందండి. సో ఆన్ టైం డిపార్చర్ ఇచ్చాడు, మంచి వ్యూస్ చూపించాడు. శుభారంభం బాగుంది. సో వర్షం కూడా పడే సూచనలు కూడా కనపడుతున్నాయి, తడితడిగా ఉంది మొత్తం. సో చూద్దాం వాట్ హ్యాపెన్స్ ఇన్ ద లేటర్ పోర్షన్లో. కంపారిటివ్లీ అండి అసలు యాక్సలరేషన్ కూడా చాలా చాలా బాగా అందుకుంటున్నాడు, అది తెలుస్తుంది. పర్ఫెక్ట్ యాక్సలరేషన్, పట్టుకొని గుంజుతున్నట్టు జుమ్మని ముందుకి ఆ బాడీ పుష్ ఒకటి బాడీకి తెలుస్తుంది యాక్సలరేషన్. అంటే అంటే వేరే బళ్ళు సరిగ్గా యాక్సలరేట్ అవ్వవా అంటే కాదు, కానీ అంటే కోచెస్ తక్కువ ఉండడం మూలంగా చాలా ఈజీగా పుల్ చేస్తున్న ఫీలింగ్ అయితే తెలిసిపోతుంది.
బయటకు వచ్చాడో లేదో మర్రిపాలెం 20 లోపు మొదలెట్టేశాడండి మనోడు. సో మీరైతే చూడొచ్చండి, మనం ఈ ట్రాక్ నుంచి విడిపోయి ఆ పక్క ట్రాక్ల మీదకి అయితే వెళ్తున్నాం. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయి ఈ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో, మన పక్క నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోయే ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి టువర్డ్స్ విజయనగరం మీదుగా భువనేశ్వర్, హౌరాకి అయితే దారి తీస్తాయి. సో మనమైతే వీటిని కూడా వదిలి పక్కకైతే మళ్ళీపోతాం. అది వచ్చేసేటువంటిది విజయవాడకి వెళ్ళే ట్రాక్ అనమాట. సో విశాఖపట్నానికి ఇదే ప్రాబ్లం అండి, వచ్చినా వెళ్ళినా దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు ఒకటే ట్రాక్లో రావాలి, ఒకటే ట్రాక్లో వెళ్ళాలి. సో కాబట్టి అలా ట్రాఫిక్ మేనేజ్మెంట్కి చాలా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుంది విశాఖపట్నానికి. సో ఇది ఇక్కడైతే కరెక్ట్గా మనం అయితే డివైడ్ అవుతున్నాం చూడండి. సో అది విజయనగరం మీదుగా భువనేశ్వర్ సైడ్ వెళ్ళే లైను, హౌరా చెన్నై మెయిన్ లైన్. ఇది కూడా హౌరా చెన్నై మెయిన్ లైనే, కాకపోతే ఇటు పక్క చెన్నై వరకు, అటు పక్క హౌరా వైపు. సో అలా పక్కకి వెళ్ళే లైన్ వచ్చేసి ఆ బ్రిడ్జికి లెఫ్ట్ సైడ్ ఉన్న లైన్ వచ్చేసి విశాఖపట్నం బైపాస్ అండి. సో విశాఖపట్నం వెళ్లకుండా భువనేశ్వర్ సైడ్ వెళ్ళే ట్రైన్స్ అయితే అలా అయితే కట్ అయిపోతాయి. సో ఆడిడు రైట్. ఎంతైనా విశాఖపట్నం అంటే కరువుస్ అంటే విశాఖపట్నం అండి. చూడండి ఎంత బాగా తిప్పుతున్నాడు. ఏ బండి అయినా అలాగే తిరుగుద్ది కదరా అనకండి, బట్ యా ఆ అందం అలా చూసేది అది మాకు మాత్రమే సొంతం. మినిమం రైల్ ఫ్యాన్ అయి ఉంటుంది. మీరు అక్కడ చూడొచ్చండి విశాఖపట్నం పోర్ట్ స్టఫ్, అదంతా పోర్ట్ లైన్స్. సో మొట్టమొదటి 17 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనోడైతే ప్యూర్ అగ్రెసివ్ ఇంటెంట్ చూపించుకుంటూ స్టేట్మెంట్ క్లియర్ చేసుకుంటా, అది కూడా 7 మినిట్స్ బిఫోర్ టైం అయితే వచ్చి దువ్వాడ రైల్వే స్టేషన్లో అయితే పెట్టాడండి మనల్ని. సో బీటీ వచ్చాడు, నేను చాలా రేర్గా చూస్తా దువ్వాడకి బీటీ రావడం. సో వీడు రోజు ఇలాగే వస్తూ ఉంటాడు మామూలుగా, అయితే వేరియస్ మీటర్గా చూసినప్పుడు ఎక్స్పీరియన్స్ చేయడం అయితే ఇదే ఫస్ట్. సో చెప్తాను కానీ ఫస్ట్ బాల్ 6 తీయంగానే ఆన్ టైం డిపార్చర్ ఇచ్చాడు, పాస్ మార్కులు కొట్టించుకున్నాడు. నెక్స్ట్ స్టేషన్కి బీటీ వచ్చి కూర్చున్నాడు, పాస్ మార్కులు కొట్టించుకున్నాడు. యాక్సలరేషన్ ఏదైతే ఉందో ఐఎమ్ గెట్టింగ్ ప్యూర్ యాక్సలరేషన్ స్టఫ్ అనమాట. సో చూసుకున్నట్లయితే 7 నిమిషాలు బీటీ వచ్చాడు, 2 మినిట్స్ ఆగాలి, మొత్తం 9 మినిట్స్ ఆఫ్ హాల్టింగ్ ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి 9 నిమిషాలు మనకి మాట్లాడుకునే గ్యాప్ ఉంది. సో ఫస్ట్ ఎందుకు నేనేం లేపేయట్లేదు, బట్ ఏంటంటే అది నేను ఫీల్ అవ్వగలుగుతాను. ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశా, బండి జస్ట్ 8 పెట్లు ఉంటుంది, అంటే ఈఓజీ కలుపుకుంటే ఇంకో ఎక్స్ట్రా ఇది ఉంటుంది. ఈ 7 పెట్లు ఉన్నాయి, వెనకాల ఒకటి అదొకటి, మొత్తం కేవలం 9 పెట్లు పీస్ అనేసి ప్యాకాడేసి అవతలేస్తుంది. సో మనోడు ఏంటంటే మెయిన్ లైన్ ఎక్కడం చాలా ఈజీ, మొత్తం 24 పెట్లు ఎక్కేంత ముందుకు వెళ్ళాక యాక్సలరేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. 8 పెట్లు మెయిన్ లైన్ ఎక్కేయడం ఈజీ. మెయిన్ లైన్ ఎక్కిన తర్వాత కేవలం 8 పెట్లనే లేపడం ఇంకా ఈజీ P7కి. సో పైగా 110. సో మనోడు యాక్సలరేషన్ అయితే చాలా ప్యూర్ ఉంది. మీకు ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తే మీరు వచ్చి డోర్ దగ్గర నుంచి చూడండి, ఆ యాక్సలరేషన్ మీకు చాలా క్విక్గా తెలుస్తుంది. ఆల్మోస్ట్ వందే భారత్ ఆ మెమూలు యాక్సలరేషన్ ఉంటుంది చూసారా, మరి అంత మెమూకి వచ్చినంత జూయియన్ కాకపోయినా మెట్రోలో కాకపోయినా చాలా మంచి యాక్సలరేషన్ అయితే ఉంది. ట్రైన్ యాక్సలరేషన్ కూడా యాక్సలరేషన్ ఉంది, చాలా బాగుంది. ఇది బాగా తీసుకొచ్చాడు.
అంటే ఉంది, అగ్రెసివ్ ఇంటెంట్ అయితే ఉంది. బండి వెళ్ళే కొద్ది ప్రొసీడ్ అవుతున్న కొద్ది చూడాలి ఎలా కొడతాడని. స్టాప్లు కూడా పెద్ద తక్కువే. సో ఇక్కడ తీస్తే నెక్స్ట్ మనం ఆగేది అనకాపల్లిలో. సో మధ్యలో అలా కొడతా. అన్నవరం స్కిప్ ఉందండి మనకి, 110 అన్నవరం స్కిప్ ఉంది. ట్రాక్ సౌండ్ కూడా కొంచెం మంచిగానే వస్తుంది నేను నుంచున్న ప్లేస్లో, నుంచున్న కోచ్కి. సో చూద్దాం, ఎలాగో హాల్టింగ్ టైం అయితే ఉంది. ఇంకా టీసీ రాలేదు, వస్తే సీటు ఇలా పలానా వచ్చానని చెప్పాలి, అటెండెన్స్ చేయాలి. సో కమాన్ అలా 9 నిమిషాలు అవుతాడు, అలా పిచ్చాపాటి తిరుక్కుంటూ చూద్దాం. అదండి మనోడు వచ్చాడు బీటీ, ఆగాల్సినంతసేపు ఆగాడు, చక్కగా డిపార్ట్ కూడా అయిపోయాడు. దువాడి నుంచి 52 దాకా ఆగాడు. 5:50కి వచ్చి 5:52కి వెళ్ళిపోవాలి. మనం 5:52 అవ్వగానే టక్కుమని లాగేసాడు బయటికి. బాగుంది ఇలా టైం టు టైం నడుస్తూ ఉంటే. అబ్బా నేను మాట్లాడుతాను చూసారు, యాక్సలరేషన్ అని ఇదే చూసారు ఎట్లా అందుకుంటున్నాడు. ఫ్యాంటాస్టిక్ అండి, అసలు సూపర్ రా. సో మీరైతే చూడొచ్చండి, మనం దువ్వాడ దాటిన తర్వాత దువ్వాడ తాడి మధ్యలో అంతకుముందు అయితే జోన్ అయితే మారేవాళ్ళం. సో ఇప్పుడైతే డివిజన్ అయితే మారుతున్నాం ఆ రాయి దగ్గర. ఇప్పుడు మనం విశాఖపట్నం డివిజన్ నుంచి విజయవాడ డివిజన్కి అయితే వచ్చేసాం అనమాట. సో మన కంట్రోల్ ఇప్పటి నుంచి విజయవాడ డివిజన్ వరకు ఉండబోతుంది, విజయవాడ దాకా. అక్కడి నుంచి గుంటూరు డివిజన్లోకి అయితే వెళ్ళబోతుంది. సో మీరు చూడొచ్చండి, మనోడు అనకాపల్లికి కూడా బిఫోర్ టైం అరైవ్ అవుతున్నాడు. సో అటుపక్క మన కోసం బండి అయితే డిపార్చర్ పడిపోయింది బండికి. సో ఏమని అనుకున్నారు, సికింద్రాబాద్ భువనేశ్వర్ న్యూ విశాఖ ఎక్స్ప్రెస్. మీరు చావ కొడుతున్నారు విశాఖ చేయమని, ఖచ్చితంగా చేస్తా. దాని టికెట్లు దొరకడం అంత ఈజీ కాదు, బట్ స్టిల్ ఐ విల్ మేక్ బ్లాగ్ ఆఫ్ విశాఖ సమ్ టైమ్, బట్ చాలా త్వరలోనే చేస్తా. ఇదిగోండి విశాఖ ఎక్స్ప్రెస్. మంచి సన్ రైజ్ కూడా అవుతుంది. అనకాపల్లి దాటాక పోస్ట్ అనకాపల్లి చూపిస్తా. అనకాపల్లి సీన్ అదిరిందండి. విశాఖ, ఉదయ్, అనకాపల్లి, మంచి సన్ రైజ్, బ్యూటిఫుల్. సో 33వ కిలోమీటర్ కూడా అదే అగ్రెసివ్ ఇంటెంట్తో క్లియర్ చేసిన తర్వాత మనోడు అనకాపల్లికి వచ్చాడండి. అనకాపల్లికి కూడా మనోడు ఆల్మోస్ట్ 5 minutes బిఫోర్ టైం అయితే వచ్చాడు. 6:08కి రావాలి, 6:03కి తీసుకొచ్చి పెట్టాడు ప్లాట్ఫామ్ మీద. సో ఆగాల్సింది 2 నిమిషాలు, వచ్చింది ఒక 5 నిమిషాలు, మొత్తం 7 నిమిషాలు అయితే ఆగుతాడు ప్లాట్ఫామ్ మీద. సో పక్కన విశాఖ జింగ్ అయింది. నాకు నచ్చిందండి. మనకు అర్థమయ్యేది ఏంటంటే, యాక్సలరేషన్ క్విక్గా ఉంటే మనోడు అసైన్ చేసిన టైంలోనే యాక్సలరేషన్ అటైన్ అయిపోయి యావరేజ్ స్పీడ్ అయితే మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో మెజారిటీ ట్రైన్స్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే కనుక, ఈ జంక్షన్స్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఆటలు చేసినప్పుడు నెక్స్ట్ 1 కిలోమీటర్కి ఒక్కొక్క కిలోమీటర్కి ఒక్కొక్క మినిటే గ్యాప్ వేసుకుంటూ వెళ్తారు. సో మన వాళ్ళు ఏంటంటే స్టేషన్ అవుట్స్కట్స్ దాకా మెల్లగా క్లియర్ చేసి మెయిన్ లైన్ ఎక్కేదాకా ఆగి, సో అక్కడైతే కొంచెం డిలే వెనకేసుకుంటారు అన్నమాట, ఒక 5-10 నిమిషాలు. వీడికి అలాంటి ప్రాబ్లం లేదు. గోదనాగుడికి ఇంతే ఉన్నాడు, లైన్లోకి ఎంటర్ అవగానే జమ్మని లాక్కుండా వెళ్ళిపోతున్నాడు మెట్రో లాగినట్టు. సో కాబట్టి మనోడు మెజారిటీ ఆఫ్ ది డిలే అక్కడ కట్ చేస్తూ దారిలో వెలాసిటీ అటైన్ అయ్యి లాస్ట్లో రావడం కూడా. మనోడికి టీఎస్ఆర్లు పిఎస్ఆర్లు తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు పడాల్సిన పని లేదు. అందువల్ల కొంచెం డిలే కవర్ చేయడం, బారిన పడకపోవడం అలాంటివి కొన్ని జరుగుతూ ఉంటున్నాయి. సో నాకైతే మంచి పవర్ ప్యాకెడ్ రన్ అయితే ఉంటుందండి బండి మాత్రం. యాక్సలరేషన్ చాలా బాగా ఫీల్ అవ్వగలుగుతున్నాను. సో ఆ విధంగా అనకాపల్లికి అయితే వచ్చాం. సో నెక్స్ట్ మనం ఆపేది తుని. సో 60 కిలోమీటర్స్, 63 కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నాన్ స్టాప్ రన్ ఉంది. సో కొడతాడు గట్టిగానే. సో డిపార్చర్లో కలుసుకుందాం పదండి. సో కాబట్టి బిఫోర్ టైం వచ్చింది, ఆగాల్సిన హాల్టింగ్ టైం కూడా ఆగిన తర్వాత మనం అయితే అనకాపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. కరెక్ట్గా 6:10కి, 6:08, 6:10. సో మనోడు 6:04కి వచ్చాడు.
ఆ విధంగా అనకాపల్లి నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. సో మనవాడి 110 ర్యాంపేజ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి పోస్ట్ అనకాపల్లి. ఇంకా ముందే కొట్టేశాడు అనుకోండి, ఆ విధంగా బాగుతున్నాడు. మచిలీపట్నం విశాఖపట్నం కూడా అనుకుంటా. ఇక్కడ పోస్ట్ 110 కొడుతున్నాడు మంచిగా. 111 మ్యాక్సిమం 110 అనమాట. ఇది ఎల్హెచ్బి రేక్స్ అయినా సరే డబల్ డెక్కర్స్కి సౌత్ ఇండియాలో 130 పర్మిషన్ అయితే ఉండదండి, 110 ఉంటుంది. సో మనమైతే యలమంచిలి అరైవ్ అవ్వబోతున్నాం అండి. యలమంచిలి స్టేషన్లోకి మనకైతే లూప్ ఇచ్చాడు, నెయిలైన్ ప్రొసీడ్ అవ్వకుండా. సో అంటే నాకు తెలిసి ఏమాత్రం ఓవర్టేక్ పడచ్చు. అండ్ యలమంచిలి నుంచి బయటికి అలా దంచుకుంటూ వచ్చేస్తున్నాడు దులుపుకుంటూ. సో మనకైతే యలమంచిలి బయట ఎస్ఎంఈటీ హౌరాడ్ అయితే జింగాడండి 12864. సో మనల్ని అయితే యలమంచిలిలో లూప్ అయితే చేశాడు. సో యలమంచిలి పిఎఫ్ అయితే తీసుకుంటాం మనం. సో మెయిన్ లైన్ నుంచి వందే భారత్ అయితే ఓటీ కొడుతుందేమో అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే మనకి స్టాప్ లేదు. బట్ స్టిల్ లూప్ చేశాడంటే లూప్ స్కిప్ అయినా అయి ఉండాలి, లేదంటే ఓటీ అయినా అయి ఉండాలి. సో చూద్దాం, నాకు తెలిసి మ్యాక్సిమం ఓవర్టేక్ అయినా అనుకుంటున్నాను. వందే భారత్ ఒకటే మనల్ని ఓటీ కొడుతుంది. ఇక్కడ చాలా జింగులు ఉన్నాయి మనకి, కానీ మనల్ని ఓటీ కొట్టేది వందే భారత్ ఒకటే, మనం ఎవరిని కొట్టాం. సో చూడొచ్చండి, మనమైతే లూప్ అయితే అవుతున్నాం సైడ్కి యలమంచిల్లో. కోచ్ బై కోచ్ అయితే పక్కకి తప్పుకుంటున్నాయి. మనమైతే లూప్ అయ్యాం. ఖచ్చితంగా ఓవర్టేక్ అనుకుంటున్నాను నేను. సో ఖచ్చితంగా ఓవర్టేక్ అయితే ఫిక్స్ అయిందండి. వందే భారత్ జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంది యలమంచిలికి. యలమంచిలి ఓటీలతో ప్రాబ్లం ఏంటంటే పెద్ద స్పీడ్ ఉండదు. వాళ్ళు పోయే 35, 40, 50లో పోతూ ఉంటారు. సో వాడు 130 స్కిప్ ఉంటే చక్కగా ఏదో కొట్టిన ఫీలింగ్ వస్తుంది. సో యలమంచిలి ఇటుపక్క లైన్ లిమిట్లో ఉంటుంది, అటుపక్క బాగుంటుంది స్కిప్. సో అలా ఉండడం మూలంగా ఏదో కొంచెం అంతంత మాత్రంగా ఉంటుంది అన్నమాట. సో చూద్దాం వందే భారత్ తోటి. ఓడి అమ్మ లిమిట్ పెంచేస్తున్నారు. యలమంచిలి మెయిన్ లైన్ లిమిట్ పెంచేసాడు. ఆర్ఎఫ్ ప్లాన్ చేయాలి అర్జెంటుగా.
మనకి తట్టు ఆ ట్రాక్ అంటే దూరంగా వెళ్ళిపోతుంది. కరెక్ట్గా నాకు ఎప్పుడు ఈ ప్లేస్లో ఏదో ఒక సిగ్గు మిస్ అయిపోతుంది. ఇప్పుడే మెయిల్ వెళ్ళింది కదా, నెక్స్ట్ గరీబ్రత్ ఉంది, ఆడేమాత్రం ఆ గ్యాప్లో వెళ్ళిపోతాడు అనమాట. కరెక్ట్గా మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే నర్సీపట్నం రోడ్డుకి తొలికి మధ్యలో అయితే ఉంటుంది, గుల్లిపాడికి దానికి మధ్యలో. ఇదండి పరిస్థితి. రంగుడేస్తున్న వర్షం బయట. వీడు మాత్రం తగ్గుతలేదు, వర్షం అట్ట కొట్టినా సరే. సో 96 కిలోమీటర్లు, అది కూడా విత్ రెయిన్ ఎఫెక్ట్ ఎరగేసుకుంటూ వచ్చిన తర్వాత మనోడైతే ఇప్పుడు తుని రైల్వే స్టేషన్కి కేవలం ఆ ఓవర్టేక్ ఇంపాక్ట్ వల్ల కేవలం జస్ట్ 4 నిమిషాలు డిలే అయితే చేరుకున్నాడండి. చెప్తున్నాను, మనోడి అగ్రెసివ్ ఇంటెంట్కి, మనోడుకున్న ఫిజిక్స్కి, మనోడుకున్న ఫిజిక్కి అసలు ఓవర్ నాట్ ఇంటర్సిటీ అనమాట. అది కూడా డబల్ డెక్కర్ సర్వీస్లో. నేను పీక్ స్టఫ్ అండి. ఎప్పుడైతే డబల్ డెక్కర్లకి 130 వచ్చేస్తుందో ఇంక వీడు రాక్షసుడు అయిపోతాడు డే టైం పరిగెత్తే వాళ్ళలో. సో నాకైతే పీక్ స్టఫ్ అండి. తుని వరకు రంకెలు వేసుకుంటూ రాకొచ్చాడు. ఇక్కడ నుంచి సామర్లకోట నాన్ స్టాప్ రన్ ఉంటుంది, అక్కడి నుంచి రాజమండ్రి నాన్ స్టాప్ రన్ ఉంటుంది. మనం అయితే చూద్దాం. సో మనమైతే తుని నుంచి అయితే డిపార్ట్ అయిపోతున్నామండి. సో అటు పక్క ఇంకో బండి అయితే వచ్చింది, చెప్తాం ఏ బండిలో. విశాఖపట్నం, నాందేడ్ విశాఖపట్నం అనుకుంటా, ఆడే ఉంటాడు ఈ టైంకి. కాదండి, పెద్ద అమరావతి, సారీ, దాని వెనకాల నాందేడ్ ఉన్నట్టున్నది. సో మరికొద్ది సేపట్లో మనకైతే ద స్కిప్ విచ్ కెన్ నెవర్ గో రాంగ్ అన్నవరం స్కిప్ అయితే రాబోతుందండి. సో మనోడు ఎలా కొడతాడనేది అయితే కొంచెం చూద్దాం. 110లో ఉదయ్ ఈడు బీటింగ్కి అన్నవరం స్కిప్ ఎలా ఉంటుంది అనేది మనం వేచి చూద్దాం. అన్నవరానికి ఉన్న స్టేషన్ ఒకటే, ప్లాట్ఫామ్ ఒకటే ఉండొచ్చు కానండి, కొట్టే ప్రతి ట్రైన్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది అన్నవరం కొట్టేటప్పుడు.
ఒక అన్నవరాన్ని రోజుకి 200 ట్రైన్లు స్కిప్ కొడితే 200 ట్రైన్లకి 200 రకాల స్కిప్పులు తగులుతుంది అనమాట అన్నవరం. అది వేరే ఏ స్టేషన్కి సాగుద్దో దొరుకుద్దో నాకు అర్థం కావట్లేదు, కానీ అన్నవరం ఒక్కొక్క స్టేషన్లో ఇంకోలాగా ఉంటుందండి. ఆ ఘనత దానికే దక్కింది. ఈడు కొట్టాడు స్మూత్గా. మనోడి మినిమం సైజు ఆర్ఆర్ తోటి ఆడ పిఠాపురం స్కిప్ ఆడాడు బ్యాక్ ఆట. సూపర్ రా. గొంతు బాగాలేక అలా ఆగిపోయా, కానీ ఇదే గొంతు బాగుంటుంటే మామూలుగా ఉంది కాదు ఈరోజు. దాని తోడు వర్షం, మనకేమో వర్షం అసలు పడి సావదా, బట్ స్టిల్. కానీ నాకైతే చెప్తున్నా, తీసుకున్న 600 నాకు మామూలు సాటిస్ఫాక్షన్ రావట్లా. 6 గంటలు వేసినందుకు సూపర్ రా. సామర్లకోట అరైవ్ అవుతున్నామండి. ఏదో బండి ఉంది మరి ఒకటిలో, సామర్లకోట ఒకటిలో ఆపాడంటే టాస్కే. మీకు కనిపిస్తుందో లేదో చూడండి ఒకసారి. అక్కడ ఆపాడు. చూద్దాం ఏ బండో, కొంచెం దగ్గరికి వెళ్ళాక కనపడతాడుగా. నాకు తెలిసినంత వరకు ఏమాత్రం తిరుమల అనుకుంటా. తిరుమలే ఎదవే. కాదు, విశాఖపట్నం ఎల్టీటీ విశాఖపట్నం. నైస్ రా. తిరుమల అనగానే బీపీ పెరిగిపోయి 2 వచ్చేసి నోట్లో వచ్చి మాటలు. ఇసుకే మించాలమ్మా తిరుమల ఫ్యాన్స్. అంకెరాల 150 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత, అది కూడా అరగంట వర్షం పడిన తర్వాత, మనమైతే ఇప్పుడు కరెక్ట్ ఆన్ టైంకి సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చామండి. సో బండి చెప్తున్నాను, నాకైతే పిచ్చపిచ్చగా నచ్చుతుంది. అసలు హడావిడి లేదు, ఓవర్ యాక్షన్ లేదు, ఎరగొట్టేయడం లేదు, అది పైగా 130 లేదు. అన్ని లేవు అంటున్నా కూడా ఎందుకు బాగుంది అంటున్నామంటే ఉండాల్సినవి ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి కొన్ని బళ్ళు ఉంటాయి, పేరుకి ఎల్హెచ్బి అవుతాయి, జీనా వేస్తారు, పరిగెట్టవ బళ్ళు. దాని బదులు రెగ్యులర్గా 110 కాన్స్టెంట్గా కొట్టుకుంటూ ఇలాగా స్కెడ్యూల్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఆన్ టైంకి తీసుకొచ్చి పెడుతుంటే, లైక్ ఆ లెక్కను చూసుకుంటే వెరీ ఫెంటాస్టిక్ రన్. ఎర్లీ మార్నింగ్ అసలు ఎప్పుడైనా చెప్తా కదా, ఎర్లీ మార్నింగ్ ఇంటర్సిటీస్కి ఒక ఆరా ఉంటుంది. అది ఏదైనా సరే పవర్ ఆఫ్ ఎస్కార్ చూపిస్తున్నాడండి. మంచి హ్యాండ్లింగ్ ఉంది. విజయవాడ హ్యాండ్లింగ్ అయితే ఇంకా ఫెంటాస్టిక్ ఉంది. కరెక్ట్ టైంకి లాక్కుండా తీసుకెళ్తున్నాడు. ఇలా చేస్తే ఒంట్లో బాగోకపోయినా సరే వ్లాగ్ చేయాలన్న ఉత్సాహం ఏదైతే ఉంటుందో అది తన్నుకు వస్తుంది అన్నమాట. సో అదనమాట మ్యాటరు. సో మనమైతే ఎక్కేద్దాం. మనోడు కరెక్ట్ ఆన్ టైంకి వచ్చాడు, 2 నిమిషాలు ఆపి తీసేస్తాడు. సో ఇటుపక్క మీరు అయితే చూసుకోవచ్చండి, ఎల్టీటీ విశాఖపట్నం బండి ఉంది. సో ఆ విధంగా అయితే మనకి ఇంకొంచెం సింగిల్ ప్రశాంతి వస్తుంది, రత్నాచలం వస్తుంది. సో మనమైతే ఎక్కేసి బయలుదేరిపోదాం పదండి.
మనకైతే బెక్కువలు దెబ్బేసిందండి. మేడపాడు గట్టి కొట్టినా కానీ బెక్కువలు కూడా గట్టి కొట్టాలి. బట్ ట్రాక్ టీఎస్ఆర్లో ఉంది, వర్క్ జరుగుతుంది, చరణ్ అప్డేట్ చేశాడు. సో మనకైతే బెక్కువల్లో తిరుమల జింగ్ అవుతుంది. నేను ఇంకా హై స్పీడ్ జింగ్ ఎక్స్పెక్ట్ చేశా నా నుంచి 125 యాక్షన్లో, కాకపోతే మిస్ అయింది బెక్కువలు ఈసారి. మనకైతే స్లో స్కిప్ తగులుతుంది బెక్కువలు. వచ్చితే ప్లాట్ఫామ్ దగ్గర వెళ్ళిపోయేది మామూలుగా అయితే. నేను యాక్సలరేట్ అవుతాడేమో చూద్దాం. అవుతున్నాడు. కాన్పూర్ P7 ఆఫ్ లింక్. బిక్కవోలు పైథాన్ లూప్ అండి. నవాబ్పాలెం బిక్కవోలు 2 ప్లేసెస్లో మనకి విజయవాడ డివిజన్లో పైథాన్ లూప్స్ అయితే ఉంటాయి. ఈ స్టెచ్లో విజయవాడ విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక ఫ్రైట్ వెళ్ళింది చూసారు. ఇప్పుడు అదే లైన్ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. మెయిన్ లైన్తో పాటు ఇంకో ఫ్రైట్ అయితే ఉంది చూడండి. పైథాన్ లూప్లో ఒక పైథాన్ ఫ్రైట్ ఫుల్ ప్లేస్లో పెట్టుకోవచ్చు, లేదంటే రెండు నార్మల్ ఫ్రైట్లు పెట్టుకోవచ్చు. తిరుమల అక్కడ బిక్కవోల్లో మెయిన్ లైన్ ఆక్యుపై చేసింది. వెనకాల క్లియరెన్స్ కోసం ఒక బండి అయితే ఆగుంది. అది ఏ బండి చూద్దాం. అది డబల్ డెక్కర్ కానీ ఇంకేదన్నా అయి ఉండాలి. అటు నుంచి వచ్చేది ఈ టైంకి అయ్యే ఉంటాయి కాబట్టి చూద్దాం. మెల్లగా ఆడు కూడా తిరుమల క్లియర్ అయితే తప్ప నీకు పాయింట్ క్లియర్ అవ్వదు. చూద్దాం ఆడవడో. ఆడే డబల్ డెక్కరే నాకు తెలిసినంత వరకు. ఏమాత్రం 2 తిరుపతి బళ్ళు బ్యాక్ ఉంటాయి. అదిగో ఆడు BSKP P7 బిట్స్, VSKP P7 డబల్ డెక్కర్ బిట్స్, డబల్ డెక్కర్. 2 థర్డ్ ఏసీలు వేసారండి వీడికి. రాజుబడి టార్చర్ పడలేరు వీళ్ళు కూర్చొని అని చెప్పి ఒక 2 థర్డ్ ఏసీలు వేసారు వీళ్ళకి. బా అనపర్తి కూడా వర్క్ అండి. మెయిన్ లైన్ 130, 120 ఉండేది, 50 చేసాడు ట్రయాంగిల్. అనపర్తి కూడా దెబ్బ పెట్టింది మనకి. కొంచెం అటు ఇటుగా మనకి బిక్కవోలు అనపర్తి దెబ్బేసినా సరే వడ్డీతో కలిపి మేడపాటును ద్వారపూడి అయితే కలిపి కొట్టేసినాయండి. అసలు మంచి, నేను ద్వారపూడి కూడా ఎక్కడ లిమిట్ పెడతానో కొంచెం కంగారు పడిపోయాను. బట్ వదిలేసినంతా కలిపి ద్వారపూడి ఒక్కదాంతో కలిపి ఇచ్చేసాడు. వెరీ ఫెంటాబ్లెస్ అనమాట. ద్వారపూడి మాత్రం సాటిస్ఫాక్టరీగా 110 ఫ్లాట్ కొట్టుకుని వెళ్ళిపోయాడు. సర్కార్ సింగ్ కూడా బాగా కుదిరింది.
సో మనమైతే రాజమండ్రి అరైవ్ అవుతున్నప్పుడు బొకారో తమ్ముడు ఉంటాడు చూడండి, ఎర్నాకుళం టాటానగర్ అయితే బయటకు వస్తుంది. టాటానగర్ WAP7 18189/18190. సో బొకారోకి ఇంకో క్లోన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి టైం టేబుల్ వేరు, ఒక్క 2 డెస్టినేషన్లు వేరు అంతే, ఆల్మోస్ట్ సేమ్. సో రాజమండ్రిలో ఇంతసేపు కొంచెం డ్రామా జరిగింది, దాని గురించి అయితే మనం ఏదో మాట్లాడుకోవాలి. మనల్ని అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే అసైన్ చేశాడు అనుకుంటున్నా. యూజువల్గా అయితే 1కి వేస్తాడు, కాకపోతే 1లో షాలిమార్ చర్లపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉందో గంట లేటు. సో ఇటుపక్క అయితే ఆడు ఎర్నాకుళం టాటానగర్ని 4కి వేసాడండి. 3లో ప్రశాంతిని తీసుకొని వదిలాడు ఇందాక. ఐదు ప్లాట్ఫామ్లు ఉన్నా సరే పీక్ టైం వచ్చేసరికి ఏవి సరిపోవట్లా రాజమండ్రిలో. సో అదొక విషయం చెప్పుకోవాలి. సో మనమైతే అరైవ్ అయిపోయాం రాజమండ్రికి. అదిగోండి ఈస్ట్ కోస్ట్ ఉంది PF1లో. అదిగోండి అటుపక్క బెంగాల్ టైగర్ వెయిటింగ్. సో ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని వదులుతాడనేది క్వశ్చన్, మనల్ని ఈస్ట్ కోస్ట్నా. సో 200 కిలోమీటర్లు ఎగ్జాక్ట్గా క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు రాజమండ్రికి అయితే అరైవ్ అయ్యామండి. మూడు విషయాలు చెప్పుకోవాలి. ఒకటి వందే భారత్ కొట్టిన ఓటీల గురించి డ్రామా, అండ్ రెండోది ఏంటంటే అండి మనోడు 3 నిమిషాలు బిఫోర్ టైం వచ్చాడండి రాజమండ్రికి. సో రాజమండ్రి లాంటి స్టేషన్కి ఈ పీక్ టైంలో ఇంత పర్ఫెక్ట్గా ట్రాఫిక్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ 3 నిమిషాలు బిఫోర్ టైం వచ్చి ప్లాట్ఫామ్ మీద కూర్చోడం అనేది మామూలు విషయం కాదు. ఆగాల్సిందో 2 నిమిషాలు, వచ్చిన BT ఒక 3 నిమిషాలు, మొత్తంగా అయితే ఒక 5 నిమిషాలు అయితే ఆపుతాడు మనల్ని ఇక్కడ. సో ఇక్కడ విడమర్చి మాట్లాడుకుందాం. మూడో విషయం ఏంటంటే మొత్తం ప్లాట్ఫామ్ జంబులు అనమాట. సో సంత్రాగచ్చి తిరుపతి బండి అయితే ఒకటి ఉంది, ఆడు ముందున్నాడు, ఆడ వెనకాల ఈస్ట్ కోస్ట్ ఉంది, ఈస్ట్ కోస్ట్ వెనకాల వందే భారత్ అయితే ఉంది. రాజమండ్రి వచ్చేలోపు వందే భారత్ ఇద్దరిని ఓటీ కొట్టి రాజమండ్రికి అరైవ్ అయింది. సో ఆడు ఒకటే ఆక్యుపై చేశాడు. మనోడైతే 3 ఖాళీగా ఉంది, 4, 5 ఖాళీగా ఉన్నాయి. 4, 5లో ప్రశాంతిని టాటానగర్ ఎర్నాకుళాన్ని వాడుకొని కోచ్ ఇండికేషన్ కూడా లేకుండా సో 3లోకి సంత్రాగచ్చేవాడిని, 1లోకి ఆడిని తీసుకొని ఇద్దరిని వదిలేసి మనం వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ వదిలేసి వందే భారత్ ఇంకా ముందే వదిలేసి సో మొత్తం హెల్టర్ స్కల్టర్ చేసేసి ఇంత డ్రామా జరిగిన తర్వాత కూడా మనోడు 3 నిమిషాలు బిఫోర్ టైం అయితే రాగలిగాడు. సో పీక్ హ్యాండ్లింగ్ ఆఫ్ రాజమండ్రి చూశాను ఈరోజు నేను. సో అదే చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇలాంటి సంఘటనలు. జరిగినప్పుడే మనం అబ్బా సూపర్ అని అనుకొని ఊరుకోవాలన్నమాట. మళ్ళీ చేయమంటే చేయరు. సో ఇట్స్ ఆల్ జస్ట్ అండ్ మ్యాటర్ ఆఫ్ అకరెన్స్ అనమాట. అంది ఇలా ఒక ఎక్లిప్స్ ఫామ్ అవుతుంది ఇన్ని సంవత్సరాలకు ఒకసారి అని చెప్పి, అలాంటప్పుడు అన్నీ జరుగుతూ ఉంటాయి. సో పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు. సో ఆ విధంగా అయితే మనం అయితే ఇక్కడ దాకా వచ్చాడైతే మనం నెక్స్ట్ చూసుకుంటే మనం తాడేపల్లి కూడా ఏలూరు విజయవాడ అయితే ఆగుతాం. సో తర్వాత గుంటూరే, జస్ట్ ఇంకా 3-4 స్టాప్లు ఏవే ఉన్నాం. సో నాకైతే రన్ పిచ్చిగా నచ్చింది, చాలా పర్ఫెక్ట్గా నచ్చింది. కాకపోతే నాకు మాట్లాడుతుంటే గొంతు నొప్పి అవి ఇవి ఉన్నాయి. కొన్ని నాళ్ళలో నేను రికవర్ అవుతా, కొంచెం ఒంట్లో బాగాలేదు, ఇది కూడా రివీల్ చేస్తాం మెల్లగా. సో ఆ విధంగా అయితే మనం ఇక్కడ నుంచి అయితే డిపార్ట్ అయిపోతాం. మరికొద్దిసేపట్లో ఎక్కేద్దాం కదండి. టిఫిన్ కూడా చేయలేదు, నీరసంగా ఉంది. సో మనమైతే బిఫోర్ టైం అండ్ షెడ్యూల్ లాగిన తర్వాత రాజమండ్రి నుంచి అయితే డిపార్ట్ అయిపోయామండి. రత్నాచల్ పర్ఫెక్ట్ జింగ్ అవుద్దాం అనుకున్న హై స్పీడ్లో, బట్ అయితే కుదరదో తెలియదు. అండ్ అయితే అనౌన్స్ చేశాడు, నాకు తెలిసి ఏమాత్రం హోమ్ దాటి ముందుకు వస్తూ ఉంటుంటాడు. మనకి రోడ్ కమ్ రైల్వే డైవర్షన్ ఉంటుంది చూసారా, అక్కడ నాకు తెలిసి ఏమాత్రం తగలొచ్చు, చూద్దాం. సో అదిగోండి మన రత్నాచల్ ఎక్స్ప్రెస్. మనోడు కూడా VSKP P7 నార్మలైజ్ అయిపోయినాయిరా. ఇంకా రత్నాచల్ SF మంచి బ్లూ ఎవరైనా కాస్త అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని సీరియల్ వేసి ఎడదొప్పుతూ ఉంటారు వీళ్ళు. శబరి ఎవడు చూడు చక్కగా షిన్షాన్ వేసాడు, అలాంటి కామిక్లు వేయండ్రా అంటే అబ్బే. ఝాన్సీ, బొమ్మరిల్లు, ఆరో ప్రాణం, అందాల రాక్షసి, అమ్మోరు, మెరుపు కళలు, జానకి పర్ద, ఎవరో ఎన్ని సీరియల్ రా. వసుంధర, రంగులు రాట్నం, మనసంతా నువ్వే, సంధ్యారాగం, అమ్మారే ఏంద్రా అయ్యా అన్నున్నాయి ఏంద్రా. ఎవరు చూస్తున్నారా ఇన్ని సీరియళ్ళు? 1000 శుభములు కలుగు నీక, 4 కలుగుతున్నాయి ఇక్కడ. నానా సంకలనం ఆగుతున్నాం మేము. రత్నాచల్లాకు మొత్తం ఈటీవీ వాడి మొత్తం ఏసుపారు దొబ్బాడు నీట్గా. యశోద అంట
మిరపకాయలలో అబ్బో ఏదండి మెమూ కార్ షెడ్ రాజమండ్రి వెరీ ఫేమస్. మనమైతే నిడదవోలు జంక్షన్ స్కిప్ కొడుతూ బొకారోని అయితే కలుస్తున్నామండి.
242 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనోడైతే జస్ట్ 5 నిమిషాలు డిలే వెనకేసుకొని తాడేపల్లిగూడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాడండి. సో ముందు రాజమండ్రి రోడ్ వదిలిన ట్రైన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎనఫ్ డిస్టెన్స్ వెళ్తూ ఉన్నారు, మనోడు వెనకాల నుంచి తరుముతూ ఉన్నాడు. సో లైనప్లో వరుస పెట్టి బళ్ళు ఉన్నాయన్నమాట. వందే భారత్, సంత్రగచ్చి, తిరుపతి, ఈస్ట్ కోస్టు, మన ఉదయ్ వరుసగా ఇద్దరు 2 కిలోమీటర్ల గ్యాప్లో కొట్టేస్తూ ఉన్నారు. సో నాకు తెలిసి ఏమాత్రం విజయవాడకి స్లాగ్ ఉంటుంది కాబట్టి మనం అక్కడ బయట పెట్టి ఒకటి తీసుకోవచ్చు. మనకైతే ఇంకా ఏలూరు, విజయవాడ ఇవి మాత్రమే ఉన్నాయి. సో కాబట్టి ఈ స్టెచ్ మనం ఎప్పుడు చూసిన తాడేపల్లిగూడ ఉన్నప్పుడు చూసాం. సిగ్నల్ కూడా మ్యాక్సిమం అయిపోయినాయి. సో ఇంక చూసేది ఏమీ లేదు. సో ఇక్కడ నుంచి నేను కూడా ఇంకా టిఫిన్ చేయలేదు. సో కాబట్టి నేను కొంచెం టిఫిన్ చేసి కొంచెం రిఫ్రెష్ అయితే అవుతా. ఈ గుంటూరు స్ట్రెచ్ అంటారా. సో కాబట్టి మనం లాస్ట్ 2 వ్లాగులుగా గుంటూరు అయ్యే తిప్పుతూ ఉన్నాం కాబట్టి కొంచెం ఫోకస్ తగ్గిద్దాం ఇక్కడి నుంచి. సో ఇక్కడ దాకా ఫుల్ ప్లేజ్ వ్లాగ్ అయితే చేసాం. నాకు అఫ్కోర్స్ మనకు కూడా హెల్త్ బాగాలేదు, మీకు తెలిసిందే, కనిపిస్తూ ఉంది. సో కొంచెం తగ్గిద్దాం ఇక్కడి నుంచి. సో చేబ్రోలు, బేవడోలు స్కిప్స్ అయితే కవర్ చేద్దాం. తర్వాత ఏలూరులో కలుసుకుందాం, తర్వాత విజయవాడ. సో లెట్స్ కంటిన్యూ. సో మనం తాడేపల్లిగూడ నుంచి డిపార్ట్ అయిపోయామండి. ఫ్లాట్ వంటల్లో కొట్టిన చేబ్రోలు, బేవడోలు స్కిప్లు ఏవైతే ఉన్నాయోనండి అవి మాత్రం పడ్డాయి నాకు మంచి జీడిపప్పులాగా. అసలు ఈ ఎంటైర్ బ్లాగ్ మొత్తంలో ఆ 4 స్కిప్పులు, ద్వారపూడి స్కిప్పు, మేడపాడు స్కిప్పు, ఈ 2 స్కిప్లు అనమాట. ఈ కొంచెం చాలా సాటిస్ఫైయింగ్గా, మనశ్శాంతిగా అబ్బా మీరు ఏదో చేసామరా మొత్తం మీద అన్నంత ఆనందం కలిగింది. ఇదైతే మరీ దారుణం అండి. మనం ఏలూరు బయట ఉన్నాం, అటుపక్క ఇంకా ప్లాట్ఫామ్లోకి కూడా వెళ్ళలేదు. ఈస్ట్ కోస్ట్ ఏలూరు హోమ్ కాలేజ్ సిగ్నల్ బయట ఈస్ట్ కోస్ట్ ఆగిపోయింది చూడండి మీకు అక్కడ. ఆడేమో స్టేషన్లోకి వెళ్ళలేదు, మమ్మల్ని ఏమో బయట ఆపేసాడు. సో ఆడెళ్ళాలి, అరైవ్ అవ్వాలి, ఆ డిపార్ట్ అయ్యాక మమ్మల్ని తీసుకుంటాడు. ఎప్పటికయ్యానో ఇది. ఆడంత దారుణంగా కొట్టకపోతే మనం ఇంత దగ్గరికి వచ్చి సాగుతాం చెప్పండి. సో 290 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనమైతే ఇప్పుడు 15 నిమిషాలు లేటుగా ఏలూరు రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఆ 15 నిమిషాలు లేటు కూడా ఎదర ఈస్ట్ కోస్ట్ రోడ్ ఉండి ఏడిపించుకుంటూ దిందులతో కాసేపు ఏడిపించాడు. దాని తర్వాత స్టేషన్ బయట ఆపేసి ఆడైనా అయిన తర్వాత ఇంకోసారి ఆపేసి డిపార్ట్ అయిన తర్వాత లోపలికి తీసుకున్నాడు. సో ఈ విధంగా అయితే ఏడిపించుకొచ్చాడు. బట్ 15 మినిట్స్ డిలే ఇస్ నోటబుల్ డిలే, పెద్ద అవసరం లేదు. సో మనోడైతే కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతాడని అనుకుంటున్నాను. నేనైతే విజయవాడ వరకు బిఫోర్ టైమో లేకపోతే ఆన్ టైమో పెడతాడని అనుకుంటున్నాను. సో కాబట్టి మనకైతే డిపాజిట్ అయితే పడిపోయింది, 1 మినిట్ హాల్టింగే. సో మనమైతే వెళ్ళిపోయి విజయవాడ నుంచి కొంచెం అంతంత మాత్రంగా చేద్దాం, విజయవాడలో కలుసుకుందాం. సో మనమైతే ఏలూరు నుంచి డిపార్ట్ అయిపోయామండి.
మళ్ళా మీరు చూడొచ్చండి, విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి తీసుకున్నాడు. అది తీసుకునేది ఏదో ఇటు డీజిల్లోకి షెడ్ వైపు నుంచి కాకుండా అటు యార్డ్ వైపు నుంచి తీసుకొని మళ్ళీ 4 పాయింట్లు మార్చి కొంచెం హడావిడిగా అయితే ఒకటిలోకి తీసుకున్నాడు. మరి ఏంటో అర్థం కాలేదు. వర్క్ ఏదో జరుగుతుంది, చెక్ చేసినట్టున్నారు. సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఉదయ్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. ఏంటో మనం ఎక్కినప్పుడే జరుగుతాయి ఏంటంటే అన్నీ. 1 కాదండి, జరిపేహాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 3, అది 3 కూడా కాదు, 3ఏ. అది విజయవాడతో మినిమం ఇట్టు ఉంటుంది హడావిడి, ఏదేం జరుగుతుందో అర్థం కాదు. సో ప్లాట్ఫామ్ 3కి ఇచ్చాడండి, ఎగ్జాక్ట్లీ ఆన్ టైం అరైవల్. సో మంచిగా 350 కిలోమీటర్లు క్లియర్ చేసిన తర్వాత మనం అయితే ఇప్పుడు మన పెనాల్టిమేట్ హాల్ట్, ఒకప్పుడు మన మాజీ గమ్యస్థానం మన బండికి అయినటువంటి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఇక్కడైతే బండి 90% అయితే ఖాళీ అయిపోద్ది. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం పర్ఫెక్ట్ ఆన్ టైంకి వచ్చాం. అది కూడా 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వేసాడు. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం 11:05కి రావాలి, 11:05కి అయితే వచ్చాడు. 11:15కి బయలుదేరాలి. 10 minutes ఆఫ్ హాల్టింగ్ ఉంది. సో ఇక్కడ కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, ఇక్కడ 11:15కి తీస్తే గుంటూరు వెళ్ళడానికి కరెక్ట్ టైం వచ్చేసి 1 గంట అండి. అంటే ఆల్మోస్ట్ మనకి 1:45 టైం అయితే ఉంది. సో 1:45 స్లాగ్ ఇక్కడి నుంచి గుంటూరు కంటే చాలా చాలా ఎక్కువ. ఈడ్స్ అంతే అరగంట 30 గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. 30 గంట స్లాగు, అది కూడా మనకి ఇంకా గంట ఎక్స్ట్రా స్లాగ్ ఉంటుంది. సో మనోడు ఇక్కడ ఆపి 10 minutes ఆపి తీసేసి ఎప్పుడు తీసుకెళ్తాడో, మరి ఎక్కడన్నా ఆపేస్తాడో, అక్కడ ప్లాట్ఫామ్ మీద ఎప్పుడు పెడతాడో అనేది అయితే ప్రశ్నార్థకం. నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడ దాకే వచ్చేవాడిని, విజయవాడ దాకా వచ్చి విజయవాడలో దిగిపోయేవాడిని. ఇప్పుడు అంతకుమించి ఈ బండిలో ఎప్పుడు అంతకుమించి వెళ్ళలేదు. ఇప్పుడు 1 గంటకి తీసుకెళ్తాడో ఇంకా ముందే తీసుకెళ్తాడో అయితే నాకైతే తెలీదు. సో నేనైతే చూస్తాను, కానీ ఇక్కడ వరకు రన్ ఎలా ఉందంటే మాత్రం నాకైతే బాగా నచ్చిందండి. సో ఏంటంటే పెద్ద అలుపు తెలియలేదు, అంటే నేను అలసిపోయి ఉండడం మూలంగా అనుకుంటా, నేను అంత ఇదిగా చేయలేకపోయాను. బట్ స్టిల్ ఈ బండికి ఇది సరిపోద్ది. పాత్ బ్రేకింగ్ అది అని అనలేను, ఎటు అనలేను. ఓకే బండి ఎగ్జిస్ట్ అవుతుంది ఆ విధంగా అనమాట. బట్ ఎనీహౌ అలా సాక్కుంటూ తీసుకొచ్చాడు. బట్ కంప్లైంట్స్ అయితే ఏమీ లేవండి, నాకు కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. హ్యాండ్లింగ్ కూడా, పైగా 3 డివిజన్స్ కూడా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసుకుంటూ తీసుకొచ్చాయి. విజయవాడ చాలా బాగా హ్యాండిల్ చేసింది, అసలు డిలే లేదు. ఏ స్టేషన్కైనా ఆల్మోస్ట్ ఒక మ్యాక్సిమం రీచ్ అయితే 1/2 గంట రీచ్ అయింది అంతే. అది కూడా వెంటనే కవర్ చేస్తాడు. స్టార్టింగ్ బయలుదేరినప్పుడు అయితే ఆన్ టైము బిఫోర్ టైం, ఆన్ టైం బిఫోర్ టైం, ఆన్ టైం బిఫోర్ టైం అలాగే లాక్కుండా వచ్చాడు. ఫ్యాంటాస్టిక్, అసలు అది హైలైట్. అది నాకు బాగా చాలా ముచ్చటేసింది బండి చూస్తే. సో మనవాడు వచ్చాడు కరెక్ట్గా 11:15 అయిందండి, తీస్తాడు ప్లాట్ఫామ్ మీద నుంచి. షార్ట్ టైంకే తీసాడు బయటికి, ఎలాంటి డిలే లేకుండా. సూపర్. పొద్దున్న నుంచి విపరీతమైన నీరసం అండి. ఏం తింటే ఏమొచ్చుద్దో ఏమవుద్దో తెలియక, టిఫిన్ తినలేక, ఏం తినకపోతే బలం రాదని ఇంక చివరికి కిక్ కూడా కొనుక్కు వచ్చాను. సో మనోడైతే విజయవాడ నుంచి బయలుదేరిపోయాడు. ప్లాట్ఫామ్ 3 కేరళ ఎక్స్ప్రెస్ అనౌన్స్ చేశాడు. ఈస్ట్ కోస్ట్ ఒకటి ఉంది, అది బాయ్ విజయవాడ. సో మనమైతే గుంటూరు లైన్కి అయితే జాయిన్ అవుతున్నాం అండి. ఇది చూసారా ఫ్రైట్ ఎంత కర్వ్ కొట్టాడో, బాబా. సో మనవాడు ఎంత సీన్ లేదు, గోదోడు కదా, అలా జాయిన్ అయ్యి ఎక్కేసాడు. ఇటు బెయిన్ లైన్ ఎక్కేసాడు. ఇడు కర్రు తిప్పుతున్నాడు. మనం అయితే పొద్దున్న విశాఖపట్నం డివిజన్ నుంచి విజయవాడ డివిజన్కి, విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్కి అయితే వచ్చాం. మనోడు ఇంకా అలాగా
ఎంత అంటాడు. సో మొత్తం మీద అటు ఇటుగా గుంటూరుకి అయితే వచ్చేసామండి. బయట ఉన్నాం సిడిఓలో. రాయగడ గుంటూరు తిరుపతి రేక్ అయితే షంట్ అవుతున్నట్టుంది ప్లాట్ఫామ్ మీదకి. గుంటూరు అనే అవుతున్నామండి. ఏ ప్లాట్ఫామ్లో తీసుకుంటాడో మరి తెలీదు. మొత్తానికి వచ్చేసామండి గుంటూరు. సో 381 కిలోమీటర్లు టోటల్గా క్లియర్ చేసేసిన తర్వాత మనమైతే ఈనాటి మన గమ్యస్థానమైనటువంటి గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి మనోడు 50 మినిట్స్ బిఫోర్ షెడ్యూల్ అయితే వచ్చాడు. 1 గంటకి రావాలి. 12:10 అయితే తీసుకొచ్చి పెట్టాడు. 50 నిమిషాలు బీటీ అయితే తీసుకొచ్చాడు. కానీ వచ్చేటప్పుడు మాత్రం మెల్లగా లాక్కుంటూ వచ్చాడు. విజయవాడ నుంచి బండి 20-30కి మించి కూడా ఎక్కలేదు. స్పీడ్ అలా మెల్లగా వచ్చాడు. సో అదే అండి పట్టింది పరిస్థితి. సో ఓవరాల్గా 2 ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, డీల్ మాట్లాడుకుంది 1 గంటకి, దింపేసింది 12:10కి 50 నిమిషాలు ముందే తీసుకొచ్చి పెట్టాడు. అప్ టు విజయవాడ ఎలా లాక్కొచ్చాడు అంటే ఫెంటాస్టిక్గా లాక్కొచ్చాడు. మీరు చూస్తూనే ఉన్నారు. నాకేం కంప్లైంట్స్ అయితే లేవు. బండి మీద నీట్నెస్ కూడా బాగానే ఉంది. అంతకుముందు ఎక్కినంతమంది అన్రిజర్వ్డ్ క్రౌడ్ ఒకప్పుడు ఎక్కేవాళ్ళు, ఇప్పుడైతే అంతమంది కూడా ఎక్కేదిగా. సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ. సో అంత అన్రిజర్వ్డ్ క్రౌడ్ కూడా ఏమీ లేదు. సో ఈరోజు కొంచెం మోడరేట్గానే ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఎక్స్పీరియన్స్ అయితే ఓకే, మంచి ట్రైన్ ఎక్కినా. అంటే మరీ అంత ఫ్లాగ్షిప్ ఇంటర్సిటీ అని చెప్పలేను. వెరీ గుడ్, మంచి ఎగ్జిస్టెన్స్. ఈడి వరకు ఇదిలో బాగుంది. క్లియరెన్స్ కూడా పొద్దున్న ఈస్ట్ కోస్ట్ లాంటివి ఏడిపించినా సరే షెడ్యూలింగ్ ప్రాపర్గా ఉంది. లాస్ట్లో ఈ స్లాక్ కొంచెం కట్ చేసి ఏదో చేస్తే దీన్ని కొంచెం అంటే స్పీడప్ చేసినా ఖాళీగా పడి ఉంటుంది తప్ప ఇంకోటి లేదు. ఎక్స్టెన్షన్ ఏమన్నా చూస్తే కొంచెం బెటర్ ఏమో. మళ్ళీ ఎక్కడికైనా చేస్తారు, అదే కొంచెం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. సో ఇంకా టికెట్ ఫేర్ గురించి మాడుకుంటే 600 రూపాయలు పడుతుంది. సింగిల్ క్లాస్ ఉంటుంది దీంట్లో. ఇంకొకటి ఏంటంటే లాస్ట్లో కోచ్ కాంపోజిషన్లో DL1 ఉంటుందని చెప్పి చూసారా, దాంట్లో 30 సీట్లు రిజర్వేషన్కి మాత్రమే ఉంటాయి. జనరల్ ఇందులో ఎక్కాల్సినటువంటి ఛాన్సే లేదు, ఎక్కే అవకాశం ఏమీ లేదు దీనిలో. జనరల్ అలాంటిది ఏమి ఉండదు. సో కాబట్టి ఆ విధంగా అయితే ఇదండి ఈ వ్లాగ్. కొంచెం బాగాలేదు వాయిస్. నెక్స్ట్ ఒక 2 వ్లాగ్స్ ఇలాగే ఉంటాయి. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. స్టిల్ మీరు మిస్ అవుతారని చెప్పి ఇంక ఇలా చేసేయటమే వ్లాగ్స్. బట్ స్టిల్ బ్యాడ్ వ్లాగ్స్ అయితే చేయను. గుడ్ వ్లాగ్స్ ఉన్నాయి, కొంచెం ఎనర్జీ తగ్గుతుంది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో కాబట్టి ఇదండి ఈ వ్లాగ్. దిస్ ఈజ్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గుంటూరు. వ్లాగ్ ఇస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏంటంటే ఈ మధ్య కొంచెం వ్యూస్ సబ్స్క్రైబర్స్ తగ్గుతున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ. సో కాబట్టి అది ఉంటాను. సో దిస్ ఈజ్ ఛానల్ జనరల్ టికెట్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గుంటూరు. ఉదయ ఎక్స్ప్రెస్ వ్లాగ్ తోటి బాయ్.